హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మనం ఇప్పటి వరకు 4 ఎపిసోడ్లుగా వరించా ప్రేమిక అనే పేరుతో ఉన్నటువంటి ఈ స్టోరీని మిస్టర్ యారగెంట్గా మార్చడం జరిగింది. సో ఈ రోజు నుంచి మీరు మిస్టర్ యారగెంట్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇక మనం 5th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మిస్టర్ యారగెంట్ వీడికి గట్స్ ఎక్కువ. వంగి కాళ్ళకు నమస్కరించి, మీరు అడిగిన కోరికను నెరవేర్చే శక్తి, ఆత్మస్థైర్యం నాకు ఉండాలని దీవించండి అమ్మమ్మ గారు అంది హారిక. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అని దీవించి లేపి రెస్ట్ తీసుకో అంటూ వెళ్ళింది బామ్మ. వెళ్ళి ఇంతసేపైనా రాలేదేంటి అని ఆతృతగా చూస్తున్నారు హాల్లో ఉన్న వాళ్ళందరూ. మౌనంగా తన రూమ్కి వెళ్తూ, మణి నాకు గ్లాస్ పాలు తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. అత్తయ్య తనని చూసారా, ఏమంటోంది, వెళ్ళిపోతానని గొడవ చేస్తుందా, నిన్నంతా అదే భజన అంది భారతి. చిన్నతనం కదా భారతి, అలాగే ఏడుస్తారు. తను ఏడుస్తుందని మన ఇంటి గౌరవాన్ని బయటికి పంపించలేం కదా. ఆర్యన్ రాణి, నేను మాట్లాడతాను అని వెళ్ళింది శాంతమ్మ. వదిన, పిన్ని చెప్పింది నీకు అర్థమైందా అంటూ బుర్ర బరుక్కుంటూ అడిగింది సుజన. ఏ, నీకు అర్థం కాలేదా అని ఒక చూపు చూసి వెళ్ళింది తన రూమ్కి భారతి. సుజన శాంతమ్మ గారికి బావ కూతురు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోతే తనే తల్లయ్యి పెంచి పెద్ద చేసింది భారతి. అన్నని ఇష్టపడిందని పెళ్లి చేసింది. అశోక్ తలకు మించిన బిజినెస్లు చేసి అప్పుల పాలే దివాళా తీస్తే సుజన తన వాటా ఆస్తిని అమ్మి బిజినెస్లో పెట్టి సురేంద్ర గారితో పార్ట్నర్గా ఉంటున్నాడు. హారిక మోయించిన కెమికల్ ఫ్యాక్టరీ అశోక్ అండర్లోనే ఉంది. బయటకు పంపితే మళ్ళీ తన అతి తెలివితో ఎక్కడ బిజినెస్ నాశనం చేస్తాడో అని ఇంట్లోనే పెట్టాడు సురేంద్రను. ఎంతైనా బావమరిది కదూ, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది మరి. అసలే భారతి అంటే ఎనలేని ప్రేమ సురేంద్ర గారికి పాపం. మణి పాల గ్లాస్ ఇస్తూ అమ్మగారు అని సంశయంగా చూసింది. నీ స్నేహితురాలు వచ్చిందే మణి, మళ్ళీ మన ఇంటికి అంటూ నవ్వింది శాంతమ్మ. ఆనంద నిందిన కళ్ళతో నాకు అలాగే అనిపించిందమ్మా అని సంతోషంగా చెప్పింది మణి. అంతా పరమేశ్వరుడి కృప అంటూ దండం పెట్టుకుంది శాంతమ్మ. ఆర్యన్ ఫోన్ రింగ్ అయింది. వర్క్లో లీనమైపోయిన వాడల్లా ఫోన్ రింగ్తో డిస్టర్బ్ అయ్యి విసుగ్గా మొహం పెట్టి తీసి చూడగానే మణి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పు మణి అన్నాడు. సార్, మీ నానమ్మ గారు వచ్చేశారు అని చెప్పి నేను చెప్పినట్లు చెప్పకండే, అసలే కోపంలో ఉన్నారు అని కట్ చేసి శాంతమ్మ గారి వైపు చూసి నవ్వింది. ఇప్పుడు కదా అసలు మజా, పరుగున వస్తాడు నా పొగరబోతు మనవడు, నువ్వెళ్ళు అంటూ బెడ్ ఎక్కింది శాంతమ్మ. మణి చెప్పగానే టెన్షన్ వచ్చేసి, నాని ఈవినింగ్ కదా వచ్చేది, అప్పుడే రావడం ఏంటి అనుకుని కారు కీస్ తీసుకుని బయటకు వస్తూ ఉదయ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి, రే రా త్వరగా అన్నాడు ఆర్యన్. ఆర్యన్ ఫేస్లో కంగారు చూసి, మళ్ళీ ఏం కొంపలు అంటుకున్నాయో అంటూ వచ్చి, ఎక్కడికి అన్నాడు ఉదయ్. నాని వచ్చిందంట, మణి ఫోన్ చేసింది అన్నాడంతే. హిహిహి, బావా నాకు అర్జెంట్ పనుంది, నువ్వెళ్ళు అంటూ వెనక్కి అడుగు వేశాడు ఉదయ్. చంపుతాను రాకపోతే అంటూ కాలర్ పుచ్చుకొని లాక్కుపోయాడు ఆర్యన్. బలిచ్చే మేకను లాక్కెళ్ళినట్టు ఇలా బలవంతంగా తీసుకెళ్ళటం నీకు భావ్యంగా ఉందా అసలు అంటూ ఏడుపు మొహం పెట్టాడు ఉదయ్. చూప్ నోర్మి, ఏదో ప్లాను అది ఇది అన్నావు, వేశావా చెప్పు త్వరగా అని కార్ స్టార్ట్ చేసి పరుగులు పెట్టించాడు ఆర్యన్. పళ్ళు నూరేస్తూ, నేనేమన్నా ప్రశాంత్ కిశోర్నా రాజకీయ ఎత్తుగడలు వేయడానికి, సగటు సాధారణ మానవుడిన్రా అన్నాడు బిక్కమొహం వేసి. చీ, ఎందుకు పనికిరావు ఎదవ సన్నాసి అంటూ తిట్టాడు. ఏం పర్వాలేదు తిట్టుకో అని. రే, నాకు ఐడియా తట్టింది, చెప్పనారా అంటూ ఉత్సాహంగా అన్నాడు ఉదయ్. ఏంటో చెప్పి చావు అన్నాడు విసుగ్గా. నిహారికను చూడగానే నాకు మా అమ్మని చూసినట్లు అనిపించింది, అందుకే పెళ్లి చేసుకున్నా అని చెప్పే, ప్రాబ్లం సాల్వ్ అన్నాడు. సడన్ బ్రేక్ వేశాడు ఆర్యన్. అంత సడన్ బ్రేక్ వేయగానే, ఓరి దేవుడో నా ఫోటోకి దండే వీడి చేతుల్లో అనుకుని, నచ్చలేదా బావా, వదిలేయి ఇంకోటి చించుదాం అన్నాడు. అంతేగాని నువ్వు ఉతికే ప్రోగ్రాం పెట్టకే, నా గ్లామర్ దెబ్బతింటుంది అన్నాడు బేలగా చూస్తూ ఉదయ్. ఏమీ అనకుండానే కారు స్టార్ట్ చేశాడు ఆర్యన్. అమ్మయ్యా, నేను సేఫ్ అని ఊపిరి పీల్చుకున్నాడు ఉదయ్ బాబు. భారతమ్మ క్రుయాలిటీని బయటకు తెచ్చేద్దాం రండి. ఊసరవెల్లికి తక్కువ కలర్స్ చేంజ్ చేస్తుందేమో గాని దాని అమ్మమ్మ ఈవిడ గారు రంగులు మార్చడంలో మహా దిట్ట. నవ్వుతూ చంపేసే టాలెంట్ చాలా ఉంది ఈవిడలో. ఈమెకు బట్టర్తో పెట్టిన విద్య అది. మస్తు టాలెంటెడ్ పర్సన్. రూమ్లోనికి వెళ్ళి తలుపులు బిగించుకొని కోపాన్ని ఆపలేక ఫ్లవర్ వేజ్ నేలకేసి కొట్టింది బుసలు కొడుతూ. ఈ ముసలిది దాన్ని తన్ని తరిమేస్తుందనుకుంటే గౌరవం గాడిది గుడ్డు అంటూ వెధవ లెక్చర్స్ ఇస్తోంది. ఈవిడ అండ చూసుకొని అది రెచ్చిపోతే నేను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న నా పవర్ అంతా ఏట్లో కొట్టుకుపోతుంది. 100 కోట్లకు ఆర్యన్ ఒక్కడే వారసుడని ఆ హారికకి తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా, నా పిల్లల నోట్లో మట్టే.
నో, అలా జరగకూడదు. ఆర్యన్ నా చేతి నుండి చేజారినివ్వకూడదు. నా కౌగిలి ధృతరాష్ట్రుడి కౌగిలి అని తెలుసుకునేలోపే ఆస్తంతా నా చేతికి రావాలి. వాడు శ్మశానంలో రెస్ట్ తీసుకోవాలి. వాడి అమ్మని చంపినట్టే నైస్గా వీడిని లేపేస్తాను అనుకుని విషపు నవ్వు నవ్వింది. ఆర్యన్ మదర్ని ఎలా చంపిందో ముందు ముందు తెలుసుకుందాం. ఆస్తంతా ఆర్యన్ పేరున ఎలా వచ్చిందంటే, వంశవారసత్వం ప్రకారం వంశంలో జ్యేష్ఠుడైన ఆర్యన్కి ఆస్తి మీద సర్వహక్కులు తన మనవడి పేర రిజిస్టర్ చేయించారు పరమేశ్వరన్ గారు. భానుగారికి హెల్త్ ఇష్యూస్తో ఇక పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పడంతో తనే ఇంటి వారసునని ఆయన ప్రేమతో తన పేరున ఉన్న ఆస్తి అంతా రాయించేశారు. ఇది భారత్కి లేటుగా తెలిసింది. ఆర్యన్ తన భార్య ఇష్టపూర్వకంగా ఇస్తేనే వీళ్ళకి వస్తుంది. ఆర్యన్కి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అందుకే ఇంత కపట ప్రేమను ఒలకబోస్తుంది భారతి మేడం. ఇంకా భాను పుట్టింటి నుండి కూడా చాలా ప్రాపర్టీస్ వచ్చాయి. ఆమె ఊరు వేణుగోపాల స్వామి గుడి మాన్యం 1000 ఎకరాల పొలం ఆర్యన్ కనుసన్నల్లోనే ఉంది. ఇంకా స్వామివారికి ఒక నిధి ఉంది. అది ఆర్యన్ సతీ సమేతుడిగా పూజ చేసి ఆ బొక్కసాన్ని తెరవాలి. ఇందులో ఒక మెలిక కూడా ఉంది. ఆర్యన్ జన్మ నక్షత్రంతో సరిపడే ఆమెనే చేసుకుంటేనే అది సాధ్యం, లేకపోతే అది సాధ్యమే కాదు. బలవంతంగా తెరవాలని చూస్తే ఆమెకు మరణ శాసనం అవుతుందది. ఈ మెలిక భారతికి ఇంకో పర్సన్కి మాత్రమే తెలుసు, ఇక ఎవ్వరికీ తెలియదు. అందుకే సోనుని ఆర్యన్కిచ్చి పెళ్లి చేయడానికి భారతి విముఖత చూపించింది. తన ప్లాన్ వేరేగా ఉంది మరి. ఆర్యన్ జన్మ నక్షత్రానికి సరిపోయిందని ఒక ఫేక్ అమ్మాయిని ఆర్యన్కిచ్చి పెళ్లి చేసి నిధిని బయటకు తీశాక ఆమె చచ్చిపోయాక సోనుని ఇచ్చి పెళ్లి చేసి మొత్తం తనే ఏలాలనే పన్నాగంలో ఉంది ఈ మేడం గారు. ఆల్రెడీ అలాంటి అమ్మాయిని సిద్ధం కూడా చేసింది. మధ్యలో హారికను దూర్చాడు మన యాటిట్యూడ్ బాబు. ఇదండి మ్యాటర్. క్లారిటీ వచ్చింది కదా ఈవిడ గారి పాము తెలివితేటలు. ఇదంతా జరిగిపోయిన స్టోరీ. ఇక జరగబోయేదేంటో చూద్దాం. ఇక ఆట మొదలు భారతికి హారికకి. బుజ్జి పావురం ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. ఇవన్నీ హారికకి ఎలా తెలుస్తాయో చూడాలి. భారతి ఇంకెన్ని పన్నాగాలు పన్నుతుందో మరి. చాలా మజాగా ఉంటుందేమో మరి అత్తాకోడళ్ళ స్టోరీ అయితే. కార్ పార్క్ చేసి పరుగులాంటి నడకతో వచ్చాడు ఆర్యన్. హాల్లోనే ఉన్న మణిని చూసి కళ్ళతోనే అడిగాడు ఎక్కడని. వేలితో రూమ్ వైపు చూపించింది మణి నవ్వుతూనే. పిల్లిలా చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్ళాడు బామ్మ రూంలోకి. ఆంటీ, నాకు బాగా ఎనర్జీ ఇచ్చే డ్రింక్ పట్టరండి అన్నాడు సోఫాలో సెటిల్ అవుతూనే ఉదయ్. ఇప్పుడు ఏ కుస్తీ పోటీలకైనా వెళుతున్నావా ఉదయ్ బాబు అంది నవ్వుతూ. అవే బెటర్ ఆంటీ, బామ్మ తిట్లు కన్నా. వేస్తే 4 పంచులు వేసి బయటకు గెంటుతారు. ఇక్కడ అలా కాదే, మనం నీరసించిపోయినా బామ్మ నోటికి ఆపే ఉండదు తిట్ల దండకంతో అంటూ బిక్క మొహం పెట్టుకుని అన్నాడు ఉదయ్. చిన్నగా నవ్వి, వింటే ఆర్యన్సర్ కంటే నీకే ఫస్ట్ కోటింగ్ ఉంటుంది అని వెళ్ళి డ్రింక్ తెచ్చి ఇచ్చింది మణి. ఒక్క గుక్కలో గుటుక్కుమనిపించి పొట్ట సవర తీసుకుంటూ అమ్మయ్యా కాస్త హాయిగా ఉంది అని పాకెట్లో ఉన్న ఇయర్ బడ్స్ చెవిలో దూర్చాడు ఉదయ్. అవెందుకు బాబు అంటూ ఆశ్చర్యంగా అడిగింది మణి. కిచకిచమంటూ కోతిలా ఈకిలించి బామ్మ తిట్టినా వినిపించకుండా ఉండడానికి మెల్లగా అన్నాడు ఉదయ్. ఏరా మిడిగుడ్లోడా, తాగిన పానకం చాలలేదా, రావేం అంటూ టంగున మోగింది బామ్మ కంచుకంఠం. టింగును మాయమయ్యి బామ్మ ముందు ల్యాండ్ అయ్యాడు ఉదయ్. ఇద్దరినీ కాల్చేసేలా చూస్తూ, ఏరా వాడు తానా అంటే నువ్వు తందానా అని వాడి పెళ్లి చేశావా అంటూ అరిచింది శాంతమ్మ. అయ్యో బామ్మ, గాడ్ ప్రామిస్, వీడి పెళ్లికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు మార్నింగే తెలిసింది. నిలదీస్తే మా అమ్మలా కనిపించింది తనలో, అందుకే అర్జెంటుగా తాళి కట్ట అంటూ చెప్పాడు అని. ఏరా చెప్పవే అంటూ కసుక్కుని గిల్లాడు ఆర్యన్ని. ఆ అంటూ అరిచి, నాని అవును అంటూ వంత పాడాడు గిచ్చిన చోట రుద్దుకుంటూ. ఏడ్చినట్లుంది మీ అతి తెలివి. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలరా అడ్డగాడిదిల్లారా అంటూ స్టార్ట్ చేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసి సోంబేరి ఎదవల్లారా దగ్గర ముగించింది సదరు బామ్మగారు. ఆర్యన్ బిక్క మొహం వేశాడు ఆ తిట్లకు. ఉదయ్ మాత్రం స్టాచ్యూలా ఉండిపోయాడు. ఏంట్రా ఆ చూపు, గుడ్లు పీకేస్తా, నాకు తెలియకుండా ఏదైనా తింగర వేషం వేస్తే గొడ్ల గోబి ఎదవా అని తిట్టింది ఉదయ్ని. బామ్మ, మరీ అలా తిట్టకు, నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అన్నాడు గారాలు పోతూ ఉదయ్. ఆవకాయ బద్ద నోరు మూసుకోరా తింగర సన్నాసి అంటూ గదిమింది బామ్మ. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? చేసిందంతా చేసి అలా అమూల్ బేబీలా మొహం పెడితే క్షమిస్తాననుకున్నావా? అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేను లేచేసరికి మీ పెళ్లి న్యూస్ నాకు కనిపించకూడదు అంటూ ఆర్డర్ వేసి బెడ్ ఎక్కింది శాంతమ్మ. చిన్నగా నవ్వుకొని ఆవిడ చేతిని తీసుకొని కిస్ చేసి థ్యాంక్ యూ నాని అని చెప్పి, రేయ్ పద, అయింది కదా విందు భోజనం, ఇంకా చూస్తావేం, సరిపోలేదా అన్నాడు ఆర్యన్. గర్వంగా నవ్వుకుంటూ మీసం వెళ్ళేస్తూ వెనకే వెళ్ళాడు ఉదయ్.
అనుమానంగా చూస్తూ, రే ఏం కిరికిరి చేశావురా, అంత హ్యాపీగా ఉన్నావు అని ప్రశ్నించాడు ఆర్యన్. హాహాహా అంటూ రజనీకాంత్ స్టైల్లో నవ్వి చెవి నుండి ఇయర్ బడ్స్ తీసి వేళ్లతో తిప్పుతూ, ఇది యూజ్ చేశా, పెళ్లి నీకు దొబ్బులు నాకా, అమ్మా ఆశ, అందుకే ఈసారి దొబ్బులు కూడా నీకే అంటూ నవ్వాడు ఉదయ్. కంత్రి రాస్కెల్, నాని అన్ని తిడుతున్నా సైలెంట్గా ఉంటే పాపం అనుకున్నా, అబ్బే నీ మీద జాలి పడకూడదు అన్నాడు ఆర్యన్. పోరా, నీ జాలి ఎవడికి కావాలి, నా చెల్లెలు దయ కావాలి, కానీ ఇప్పుడు తనదే హవా ఈ ఇంట్లో అంటూ పైకి వెళ్ళాడు హారిక ఉన్న రూమ్కి. వీళ్ళు వచ్చినప్పటి నుండి పైనుండి చూస్తున్న భారతికి ఉదయ్ అన్న మాట పుండు మీద కారం చల్లినట్లు అనిపించి మరింత కాకరేగింది. మొహం మండించుకుంటూ, ఉదయ్ ఎక్కడికి అని అడిగింది నవ్వుతూ. మా సిస్టర్కి హాయ్ చెబుదామని ఆంటీ అని ఆమె మాట్లాడే లోపే వెళ్ళిపోయాడు ఉదయ్. లోపలే పళ్ళు నూరేస్తూ ఆర్యన్ని చూసి నోరు ఆ మూల నుండి ఈ మూల వరకు సాగేసి నవ్వుతూ, ఉదయ్కి మనం అంటే చెప్పలేని అభిమానం నాన్న అంది. ఎస్ మామ్, వాడికి నేనంటే ప్రాణం అన్నాడు ఆర్యన్. నాకు నువ్వంటే ప్రాణమే నాన్న అంటూ చెంపను ప్రేమగా నిమురుతూ అంది భారతి. ఐ నో మామ్, యువర్ స్వీట్ మామ్వి, యు ఆర్ స్వీట్ మామ్వి అన్నాడు నవ్వుతూ ఆర్యన్. పదనాన్న ఏమైనా తాగదు గాని ఫుడ్ కూడా సరిగ్గా తిన్నట్లు లేవు అని తీసుకెళ్ళింది. హారిక దగ్గరకు ఎక్కడ వెళ్ళిపోతాడో అనే భయం ఆమెది. హారికను చూడాలని మనసు పీకుతున్నా సైలెంట్గా ఫాలో చేశాడు ఆర్యన్. వెళ్తూనే నిన్ను దానితో ఎట్టి పరిస్థితుల్లో కలవనివ్వనార్య, పెళ్ళాం రుచి మరిగితే ఎలాంటి వాడైనా పల్టీ మొగ్గులు వేయాల్సిందే, దానికి ఉదాహరణ నీ బాబే అనుకుంటూ క్రూయల్గా నవ్వుకుంది భారతి. మణి వచ్చి జ్యూస్ గ్లాస్ ఇస్తుంటే, పెదబాబు ఈ టైంలో బాదం మిల్క్ తాగుతాడు, మరి జ్యూస్ తీసుకొచ్చావేంటి అని నవ్వుని మొహం మీద నుండి చెరగనివ్వకుండా అంది భారతి. మామ్, నేనే ఆరెంజ్ జ్యూస్ చేయమన్నా అన్నాడు ఆర్యన్. ఓ అవునా, ఓకే అంది ఏమనలేక. మణిని ఓరకంట చూసింది. ఆమె ఫేసులో ఎక్స్ప్రెషన్ ఏమైనా చేంజ్ అయిందా అని ఆరాగా. పెసరంత కూడా మార్పు రాకపోయేసరికి గర్వంతో కూడిన పెదవుల మీదకి నవ్వు విరిసింది భారతికి. దీర్ఘాలోచనలో ఉన్న హారిక రూమ్ డోర్ తట్టాడు ఉదయ్. ఆ శబ్దానికి స్పృహలోనికి వచ్చి డోర్ తీసి ఓపెన్ చేసింది. హాయ్ సిస్టర్ అంటూ క్లోజప్ యాడిస్తూ వచ్చాడు. హాయ్ అంటూ చిన్నగా నవ్వి సైడ్కి నుంచుంది. నా పేరు ఉదయ్, మీ ఆయనకు బెస్ట్ బడ్డీని, నీకు అన్నయ్యని అంటూ టకటకా చెప్పి నవ్వాడు. మీ ఆయన అనగానే ఆ కొత్త బంధం ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది ఆమెలో. అంతలో ఆర్యన్ బిహేవియర్ గుర్తుకు వచ్చి యావగింపు కలిగి ఆ ఎక్స్ప్రెషన్ కనిపించనివ్వకుండానే మేనేజ్ చేసి లైట్ స్మైల్ ఇచ్చింది హారిక. నైస్ స్మైల్ సిస్, నేనే మాట్లాడుతున్నా, నువ్వేమీ మాట్లాడడం లేదు అన్నాడు ఉదయ్. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూసింది. నువ్వింత సైలెంట్గా ఉంటే ఆ డైనోసర్ గాడు నోరేసుకు పడిపోతాడు. అబ్బే, బొత్తిగా లోకజ్ఞానం లేదు నీకు, నన్ను చూసి నేర్చుకో ధైర్యంగా ఎలా ఉండాలో అంటూ బిల్డప్ కొట్టాడు ఉదయ్. తప్పకుండా అన్నయ్య అంది హారిక. దట్స్ గుడ్ బేబీ, అలా చెప్పాలి ఆన్సర్, వాడేమైనా అంటే నాతో చెప్పు, నేను చూసుకుంటా అంటూ బీరాలు పోయాడు. ఫోను రింగ్ అయింది. తీసి చూసి వాడే అని లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఉదయ్ గీరగా. రేయ్ 1 మినిట్ లోపు నువ్వు రావాలి అంటూ ఆర్డర్ వేశాడు ఆర్యన్. అర నిమిషం చాలు బావా అంటూ కట్ చేసి బాయ్ సిస్టర్ అంటూ మాయమయ్యాడు ఉదయ్. ఉదయ్ చేసిన సర్కస్ ఫీట్స్కి హాయిగా నవ్వుకుంది హారిక. నైస్గా బామ్మ ఒడిలోకి చేరాడు ఆర్యన్. తల నిమురుతూ భోజనం చేశావా అని లాలనగా అడిగింది బామ్మ. ఆవిడ నడుం చుట్టూ చేతులు బిగించి చంటిబిడ్డ తల్లి పొత్తిళ్లలో ఎలా దూరుతాడో తల్లి ఒడి వెచ్చదనం కోసం అలా ఒదిగిపోయి అన్నాడు ఆర్యన్. హారికను చూడగానే మీ అమ్మ గుర్తుకు వచ్చిందా కన్నా అని ప్రశ్నించింది ప్రేమగా. మౌనమే సమాధానం అయ్యింది ఆర్యన్ నుండి. భారంగా కళ్ళు మూసుకుని నాకైతే భానుయే గుర్తుకొచ్చింది, మన మీద ప్రేమతో మళ్ళీ పుట్టి మన ఇంటికి చేరినట్లు అనిపించింది కన్నా అంది బాధ నిండిన స్వరంతో బామ్మ. నాని, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా అని కోపం వచ్చిందా అని అడిగాడు. న్యూస్ చూశాక చాలా కోపం వచ్చింది, కానీ నా బంగారం నా మనసు తెలుసుకుని హారికను చేసుకున్నాడా అనుకున్నాను. తనని చూశాక అప్పటి వరకు ఉన్న కోపం ఎటు పోయిందో కూడా తెలియలేదు అంది నవ్వుతూ. దాని ఫేస్ వాల్యూ అది, ఆ అమ్మాయికి ఫేస్ చూసా నేను మోసపోయాను. ఆ మొహం వెనుక మరో మొహం ఉందని నీకు తెలిస్తే తట్టుకోలేవు నాని బాధగా అనుకున్నాడు ఆర్యన్. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని నేను ప్రశ్నించన్నానా, అది మీ ఇద్దరి పర్సనల్ మ్యాటర్, కానీ నాదో షరతు అంది బామ్మ. ఏంటి నాని అని తల ఎత్తి చూశాడు. ఏం జరిగినా మీ ఇద్దరి మధ్య ఉండాలి, మూడో వ్యక్తి మీ మధ్యకు ప్రమేయం ఉండకూడదు. తను మన ఇంటి గౌరవం, దానికి ఎప్పుడూ మచ్చ తీసుకురానని నాకు మాట ఇవ్వు అంది బామ్మ. ప్రామిస్ నాని అన్నాడు ఆర్యన్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేసే ముందు మంచి మంచి కామెంట్‌లను పాస్ చేయండి. స్టోరీ ముందు ముందు ఇంకా సూపర్‌గా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా.